చేస్తున్నానా కూల్ పనులన్నీ మళ్ళీ నా చేత చేస్తున్నాను. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. ఈరోజు వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను రుద్రాంష్కి ఫుడ్ ఏం చేస్తున్నాను అని చెప్పి ఎగ్ ఆమ్లెట్ అయితే నేను మీకు చూపించాను, ఎలా పెట్టాలి ఏం చేయాలి అని చెప్పి. ఈవేళ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, మా హస్బెండ్ చికెన్ తెచ్చుకున్నారనమాట. ఓకే, చికెన్ తెచ్చుకున్నారు కదా, మన బేబీస్కి కూడా పెడితే మంచి ప్రోటీన్ వెళ్తుంది కదా అని చెప్పి ఆలోచించాను. దట్టు వీడు కూడా 10th మంత్ కంప్లీట్ అయ్యింది కాబట్టి చికెన్ మెల్లగా అయితే మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు చిన్నగా. సో నేనైతే ఇవాళ చికెన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. చికెన్ రైస్, చికెన్ కిచిడి చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇది నా బేబీకి నేను చేసుకుంటున్నాను, మీరు బేబీకి మీరు కంపల్సరీ చేయండి అని నేనైతే చెప్పట్లేదు. మళ్ళీ నా కింద మెసేజెస్లో కానీ లైక్ కామెంట్స్లో కానీ పెట్టకండి, ఎవరైనా చికెన్ పెడతారా పిల్లలకి, అది పెడతారా ఇది పెడతారా అని చెప్పి. నేను మా బేబీకి ఏం పెట్టాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆలోచించి అండ్ పెట్టచ్చా లేదా అని చెప్పి 10 times క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే పెడతాను. సో ఫస్ట్ టైం చికెన్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో చికెన్ కిచిడి ప్రిపరేషన్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కాబట్టి చిన్నగా ఒక 2 spoonsకి సరిపడా ఉల్లిపాయను అయితే నేను తీసుకున్నాను. ఇది మీకు చాలా పెద్ద బౌల్లా అయితే కనిపిస్తుందేమో, ఇది చాలా చిన్ని కంటైనర్ అండి. ఇందులోకి వచ్చేటప్పటికి జస్ట్ 3 pieces తీసుకున్నాను. అందులో మళ్ళీ ఈ బోన్ పీస్ అయితే కట్ చేసేయాలన్నమాట. సో ఇలాగా 3 piecesని తీసుకుని మొత్తం మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సాల్ట్ని అయితే మీరు ఎలాగైతే మీ చికెన్ ఎలా క్లీన్ చేసుకుంటారో అలాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, నేను ఇంత చిన్ని ముక్కలుగా చికెన్ని చేసి పక్కన పెడుతున్నాను. చాలా తక్కువ అమౌంట్లో అయితే మనం తీసుకోవాలి, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మా ఆయన వచ్చారు, చికెన్ కర్రీ తనకి తను చేసుకుంటున్నారు అండ్ నేనేమో చిన్నోడికి చేస్తున్నానా కూల్ పనులన్నీ మళ్ళీ నా చేత చేస్తున్నాను. ఉల్లిపాయలు కోయమంటే జస్ట్ ఉల్లిపాయలన్నీ కోసేసి పక్కన పెట్టాను. మళ్ళీ ఊరికొచ్చా ఇంకో ఉల్లిపాయ అడిగారు. ఇప్పుడు మళ్ళీ చికెన్ ఏంటి తినేమంటారు, చికెన్ కడగాలంట. ఇప్పుడు నేను కడగను, చికెన్ కడిగేసి దా చూపిస్తాను నీ ఫేస్ ని. పచ్చిమిర్చి ఒక 7 కట్ చేసి, నేను చికెన్ కడగను, పచ్చిమిర్చి ఒక 7 కట్ చేస్తాను అంతే, చికెన్ కడగను. అండ్ నా కొడుకు నేను పచ్చిమిర్చి వేయను, యాక్చువల్లీ నేను కట్ చేయని అవసరం లేదు. అండ్ అనుకుంటారేమో చిన్నపిల్లడికి మసాలా అవన్నీ వేస్తారేమో అని చెప్పి, మసాలా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఎందుకలా బ్లాగ్ చేస్తుంటే అసలు ఇంతే, ఈ మగోళ్ళు మారరు, అసలు ఈ జన్మలో మారుతాం అని అనుకుంటాను అంతే. ఇప్పుడు మైక్ ఉంది, జాగ్రత్త, మళ్ళీ నువ్వే కొంటావు. నేనేం కూలి పనులు ఏం చేయను, నువ్వు చేస్తానన్నప్పుడు నువ్వే చేయాలి అన్నీని, లేకపోతే చేస్తానని ఒప్పుకోకూడదు. ముగుడు బతుకింతే మూడన్న వాడు ఇంతే, ఎప్పటికీ మారడంతే. చాలా వినిపించదు మా వాళ్ళకి పాట, నువ్వు పాడేది మళ్ళీ పాడు, పెద్దగా పాడు. పాట పాడాడు, వినిపించిందా మీకు? మనసున్న ముగుడి గతి ఇంతేనంట. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఒకడొకరు చేస్తానన్నప్పుడు కంప్లీట్గా వాళ్ళే చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామని టాపిక్. యాక్చువల్లీ నా వంట అయితే ఫాస్ట్గా అయిపోయేది, కానీ ఈయన గారి వంట కూడా కలిపి నేను చేస్తున్నాను కాబట్టి కొంచెం స్లో అవుతుంది అనమాట. నీ వంటే ఎవరి వంట అంటావే? ఉల్లిపాయలు కోసాను కదా, ఉల్లిపాయలు కోసాను, పచ్చిమిర్చి కోసాను, ఇంకేం చేస్తావు? నువ్వు కలుపుతావా జస్ట్ పులిహార కలిపినట్టు? మా ఆయనకి పులిహార కలపడం బావచ్చు. అవును, నువ్వు కలిపిన పులిహారకే పెళ్లి చేసుకున్నా. నువ్వు కలిపిన పులిహారకి నేను దద్దోజనం అయిపోయాను. చూస్తే తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది, దద్దోజనంలాగే అయిపోయాను. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాం? ఉల్లిపాయలతో పడిపోయాను. వీళ్ళు పచ్చిమిర్చి తెచ్చుకో, కోస్తాను. బాబో, ఈవేళ వ్లాగ్ ఒకటి చేద్దామంటే ఒకటి అవుతుంది. ఏంతో 1 నిమిషం పచ్చిమిర్చి కోసేసి మళ్ళీ కలుద్దాం.
గృహహింస చట్టంలో ఈయన మీద అయితే నేను కేసేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడే కదా నన్ను కొట్టావు దీంతో. చూసారా నన్ను దాన్ని ఏమంటారు బాండితో కొడుతున్నాడు. చూసారు కదా దొరికేసి. ఇలా ఒకసారి ఇలా చేతులు వెనకాల ఏమున్నది చూపించు. ఇదిగో అదిగోండి దాని చేతిలో ఉంది. ఇదిగో తీరాగే అడ్డొస్తాడు నాకు అన్నిటికీ. తీసుకోండి. స్క్రూ పోయిందని చెప్పాను కదా. స్క్రూ పోవడం అంటే స్క్రూ లెస్ దానా? స్క్రూ ఇక్కడి నుంచి తీసి దానికి నట్టు బిగించు. అబ్బా స్క్రూ ఇక్కడి నుంచి పీకి పెట్టుకో. అక్కడ నాకు స్క్రూ లేదు కదా. నాకు స్క్రూ లేదన్నావు కదా, నీకున్న స్క్రూలు ఎక్కడైనా ఉంటే బిగించుకో. స్క్రూ పీకేసిందండి కబోర్డ్ది. స్క్రూ ఏదంటే స్క్రూ ఎక్కడ పోయింది అంటుంది. నీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. దా మ్యాజిక్. రా మ్యాజిక్ చేసి చూపిస్తుందా. నీకు మ్యాజిక్ ఆమ్ బూమ్ బుష్, ఆమ్ బూమ్ బుష్, ఆమ్ బూమ్ బుష్. ఇప్పుడు మా ఆయన మెదడులోంచి నేను స్క్రూ అయితే తీస్తున్నాను. తర్వాత మా ఆయన బ్రెయిన్కి స్క్రూ లేదు. జుంగ్ 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 జుంగ్. ఇదిగో స్క్రూ పెట్టుకో కబోర్డ్కి. నీకు స్క్రూ లేదు, నీ స్క్రూ దాన్ని పెట్టాను ఇంకా. ఓకేనా? నేనైతే రుద్రాంష్కి అందరూ వాడే రైస్ అయితే యూజ్ చేయట్లేదు. అంటే మనం ఇంట్లో వాడే రైస్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట. ఆర్గానిక్ సోనా మసూరి వైట్ రైస్ అంట, ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను నేను. బట్ ఏంటంటే ఆర్గానికే నేను తీసుకుంటాను అనమాట. ఇది యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు. అబ్బోయ్ మా ఆయన అసలు భరించలేకపోతున్నాను. పిచ్చెక్కేస్తుంది నాకు. ఎక్కడంటే కొత్తగా ఆల్రెడీ పిచ్చే కదా. నీకు స్క్రూ లేదు, గుర్తు లేదేమో నీకు. చూడండి, నేను పెట్టుకోవాల్సిన పొయ్యిలో ఆయన పెట్టుకుని వంట వండేసుకుంటున్నాడు. ఏం చేయను, అటు పెట్టుకోవచ్చు కదా. గృహహింస 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 చేస్తున్నాడు నన్ను. 2 అవుతుందండి కర్రీ స్టార్ట్. రెండా? చూపించు చూపించు, టైం చూపించు. రెండా? అలాంటి చూపించడానికి 1:21 అయిందండి. కర్రీ అనేటప్పటికి 2 అవుతుంది. 2:30 అవుతుంది. యాక్చువల్లీ నేను ఇవాళ చికెన్ బిర్యానీ చేద్దాం. పుడుకున్నప్పటికి 10 అవుతుంది. అరకు బంగారం బాబోయ్, స్క్రూ పోయింది కదా, దాని రిజల్ట్ ఇది. ఓకే, నాకు ఆ పొయ్యి ఇచ్చి నువ్వు రైట్ సైడ్ యూస్ చేసుకుంటే. పొయ్యికి ఎవరన్నా కట్టెలు పోయి ఎక్కడ పడింది? ఏం పడలేదు. మా ఆయన చేతులు పాపం కాలిపోయేయండి. ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్ స్టవ్ కావాలన్నాను కదా, ఇవ్వలేదు. ఇవి 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 అని అడిగితే నన్ను ఎందుకు ఇలాగా తినేస్తున్నావు అని చెప్పి ఇటు నుంచి అటు క్లాత్ లేకుండా అయితే ఇటు నుంచి అటు పెట్టారు స్టీల్ది. వేలు మచ్చడిపోయి అటు ఇటు వేలు ముక్క డివైడ్ అయింది. వేలు మచ్చడిపోయి అటు ఇటు వేలు ముక్క డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయిందా? ఇలాదా వద్దు చాలు. రా రా రా. సారీ. ఏంటి ఎందుకులా అరుస్తున్నావు? ఎందుకు? మళ్ళీ సెక్షన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, పెట్టేద్దాం కేసు. పెట్టండి, అక్కడ హ్యాపీగా ఉంటాం. ఉండు, బాగున్నావులే, బాగుంటావు స్క్రూ లేకుండా. ఓకే, ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేసేద్దాం. టోటల్గా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి: ఉప్పు, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయలు, చికెన్. ఇంతే. వీటితో మనం సింపుల్గా అయితే రెసిపీని చేస్తున్నాము. ఎలాంటి మసాలా అయితే నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ గీ యూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడే చిన్నవాడు కదా, సో నేనైతే ఆయిల్ ఎందులోనూ యూజ్ చేయట్లేదు. ఫస్ట్ గీ యూజ్ చేస్తున్నాను. కరివేపాకుని వేసేస్తున్నాను. ఉల్లిపాయలను అయితే వేస్తున్నాను. ఇక్కడ పక్కనే మా ఆయన మా కోసం చికెన్ కర్రీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సంతు.
పాపం చెయ్యి అయితే గట్టిగా కాలింది పాపం. కొంచెం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేయాలండి. యాడ్ చేసామా లేదా అన్నట్టు అంతే. ఇది తెలుసు కదా మీకు, మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేపాలి బాగానే. నేను జున్నుకి మొన్ననే వెజ్ బిర్యానీ ఒకటి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, నచ్చింది యాక్చువల్లీ తనకి. ఇలా నేను డిఫరెంట్ అన్ని హెల్దీ రెసిపీసే తనకి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అయితే మనం తీసుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ అయితే వేసేస్తున్నాను. అని చెప్పడం మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పిల్లలకి సేఫే. నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి నేను పిల్లలకి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడే మనం కొంచెం ఉప్పు, పసుపు, మిరియాల పొడి అయితే వేయాలండి. ఉప్పు జస్ట్ కొంచెం, పిల్లలు కదా వేసామా లేదా అన్నట్టు వేయాలి. చిన్నగా కొంచెం పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసాను. మొత్తం మూడింటిని కలిపి అయితే బాగా మిక్స్ చేసేయండి. ఇలా పొయ్యి మీద వేగుతూ ఉంటుంది. ఒకసారి జున్ను ఏం చేస్తున్నాడు అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. పడుకున్నారా? మంచిగా పడుకున్నాడు. వాడికి ఇటు అటు మొత్తం కవర్ చేసేసామన్నమాట పడిపోకుండా. ఓకే గుడ్. ఇప్పుడు మళ్ళీ మనం మన రెసిపీ దగ్గరికి వచ్చేద్దాం. ఏమండి ఎక్కడి దాకా అయింది మీ వంట? అయిపోయిందా? అవుతుందా? మనదైతే అయిపోతుంది, ఇంకా చివరికి వచ్చేసింది. దీన్ని ఇంకో 2 to 3 minutes దాకా కుక్ చేయండి బాగా. ఈలోపు మీరు ఏం చేస్తారంటే మీ బేబీస్ ఎంత తీసుకుంటారో రైస్ అంతవరకు మీరు కడిగి పక్కన బౌల్లో అయితే ఉంచుకోండి. కిచిడి చేయాలంటే మనం ఈ కర్రీతో పాటు కుక్కర్లో వేసేస్తాం కాబట్టి. నేనైతే జస్ట్ 1 tablespoon దాకా తీసుకున్నాను రైస్. ఇలా కడిగేసి ఇక్కడ బౌల్, చిన్న బౌల్లో ఉంటే చిన్న బౌల్లో తీసుకున్నాను. ఇది ఇప్పుడు అందులో అది కుక్ అయ్యాక ట్రాన్స్ఫర్ చేసి వాటర్ పెట్టేసి రైస్ కుక్కర్ నార్మల్గా మీరు ఎన్ని విజిల్స్ వేయిస్తారో బేబీస్కి అన్ని విజిల్స్ వేయించి స్విచ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. ఇక్కడ చూసారు కదా చికెన్, మీరు చూస్తున్నప్పుడు ఇలా కొంచెం ఇలా అనగానే ముక్క అక్కడ కట్ అవ్వాలన్నమాట. సో అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం రైస్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసి వాటర్ వేసేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకోవడమే. నార్మల్ చూసారా, నేను రైస్ని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇలా ఉంటుంది చూసారా. ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసేటప్పటికి జున్నుకి 10 to 12 విజిల్స్ దాకా వేస్తున్నాను అనమాట రైస్. సో వాటర్ కూడా నేను దానికి తగినంత వాటర్ అని చెప్పచ్చు, తగినంత వాటర్ అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర అయితే వేస్తున్నాను. కుక్కర్ తీసాక అయితే ఇలా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తుతో గట్టిగా మ్యాష్ చేసేసి మన బేబీస్కి మంచిగా సర్వ్ చేసేయడమే అనమాట. జున్ను రెసిపీని అయితే మీరు చూసేసారు కదా, మ్యాష్ చేసేసి జున్నుకి అయితే నేను పెట్టేశాను. జున్ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు మా రెసిపీని చూద్దాము, మా హస్బెండ్ చేసింది. వావ్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. లెగ్ పీస్ నాదే. పక్కన రైస్ కూడా పెట్టేశాను అనమాట నేను. ఇప్పుడైతే వీళ్ళిద్దరే ఏం చేస్తున్నారో చూద్దాం. హాయ్ అండి జున్ను గారు, ఫస్ట్ టైం చికెన్ తిన్నారు. హౌ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ చికెన్? చెప్పరా. రేపొద్దున్న రాబోయే చికెన్ కర్రీలో లెగ్ పీస్ నాదే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న జున్ను గారు, వాళ్ళ మమ్మీ అంగీకారం పలుకుతుంది. మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడే అందిన తాజా వార్త, చికెన్ ముక్కలు లెగ్ పీసులే కాదు బోన్లెస్ పీసులు కూడా నాకు మమ్మీకి అంటున్న జున్ను. చెప్పండి జున్ను, ఏమంటారు? ఓన్లీ చికెనే కాదు ప్రాన్స్, మటన్, ఫిష్ అన్నీ కూడా పోటీ వస్తానా అని చెప్తున్న జున్ను. ఇలా అయితే నేను ఫస్ట్ టైం జున్నుకి చికెన్ అయితే ఇంట్రడ్యూస్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం వీక్లీ వన్స్ అయితే పిల్లలకి చికెన్ పెట్టచ్చు. సో ఈ రెసిపీ కనుక ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్ బాయ్.